అనకాపల్లి జిల్లాలోని ఎన్టీఆర్ ఆసుపత్రిని త్వరలో 400 పడకల హాస్పిటల్గా చేసేందుకు యత్నిస్తున్నట్లు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ తెలిపారు. ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పేద రోగులకు అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నం చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో జిల్లా ఆసుపత్రికి ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లు కొనతాల వెల్లడించారు. ఎన్టీఆర్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ పెట్టాలనే ఆలోచనతో గత చాలా సంవత్సరాలుగా ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదాలు పడ్డాయి. ఇప్పుడైతే అవుట్సోర్సింగ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఒక డయాలసిస్ సెంటర్ పెట్టడం జరిగింది. 5 బెడ్స్ కేటాయించి షిఫ్టింగ్ సిస్టంలో సుమారు 30 మంది వరకు రోజు చేయొచ్చు అనేసి చెప్తా ఉన్నారు. వచ్చిన పేషెంట్స్ బట్టి పెంచాలని, పేషెంట్స్ సదుపాయంగా ఉండే విధంగా మంచి ఎమ్యూనిటీస్తో మంచి డయాలసిస్ సెంటరు పెట్టి ఈ అవుట్సోర్సెస్ కూడా ఈ అవుట్సోర్సింగ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వాళ్ళ మెయింటెనెన్స్ అంతా వాళ్ళు చేస్తారు. వాళ్ళ స్టాఫ్ కూడా వచ్చి చూస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఉండి పర్యవేక్షణ. ఈ ఎన్టీఆర్ హాస్పిటల్ని పెద్ద హాస్పిటల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నది 200 బెడ్స్ అయినా 250 బెడ్స్ 280 బెడ్స్ వరకు ఉన్నది. కానీ మాకు శాంక్షన్ అయింది మట్టుకు 200 బెడ్స్ ఇవి 400 బెడ్స్ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది.